ప్రార్థన. ప్రేమామయుడ, దయామయుడ, కరుణామయుడ, ప్రేమస్వరూపి, నీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలయ్యా. నీ యొద్దకు వచ్చేవారిని ఎన్నడూ త్రోసివేయని యేసయ్యా, జీవాహారమైన యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. లోకమునకు వెలుగైన యేసయ్యా, మాకు సమృద్ధి జీవమిచ్చుటకు వచ్చిన యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. పునర్తానమును జీవమునై ఉన్న యేసయ్యా, చనిపోయిన లాజరును బ్రతికించిన యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. లోకమును రక్షించుటకు వచ్చిన యేసయ్యా, మార్గము సత్యము జీవమునై ఉన్న తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అయ్యా, గడిచిన దినమంతా కాపాడి నీ కృపలో వర్ధిల్ల చేసి నీ దయతో కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు యేసయ్యా. మాకు ఆప్తుడివై అన్ని వేళలా మాపై నీ దీర్ఘశాంతము నీ దయాళత్వమును మానక చూపించు దేవుడివయ్యా. స్వార్థంతో నిండిన ఈ లోక నటనల మధ్యలో ఏ స్వార్థం ఆశింపక నిత్యము వాత్సల్యము చూపించు వాడవు నీవే యేసయ్యా. ఆప్తులు వెలివేయగా, ఆత్మీయులు మమ్మల్ని బాధిస్తూ ఉండగా, కన్నవారు కట్టుకున్నవారు నిందలు మాపై వేస్తుండగా, కేవలం నీ కృపయే నేటి వరకు ఆదరిస్తూ నడిపిస్తుంది తండ్రి. అయ్యా, ఈ క్షణాన్న ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి వలె ఆదరించండి అయ్యా. స్నేహితుడివై పలకరించండి తండ్రి. ప్రతి ఒక్క ఆందోళనను తొలగించి నెమ్మది సమాధానమును కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజంతా నీ కాపుదల నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. మా ప్రయాణాలలో, మా పనులలో, మా ఉద్యోగాలలో మాకు తోడై ఉండండి అయ్యా. క్షేమము విజయము దయచేయండి ప్రభువా. రోగముతో బాధపడుచున్న వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అవసరతలు తీర్చండి అయ్యా. తండ్రి, నెరసిన వెంట్రుకలు ఎంతో అందాన్ని చేకూర్చుతాయని, ఎంతో గౌరవాన్ని పెంచుతాయని నీ మాటలు సెలవిస్తున్నాయి ప్రభువా. కాబట్టి నీ మాటలు ఆలకించి పెద్దవారిని గౌరవించేవారిగా మమ్మల్ని మార్చండి దేవా. వారిని ప్రేమిస్తూ వారి బాగోగులు చూసుకుంటూ వారిని క్షేమంగా చూసుకునే మనసును కలిగి ప్రవర్తించడానికి మాకు నేర్పండి ప్రభువా. వారిని ప్రేమగా చూసుకుంటూ వారికి భరోసాను కలిగించి వారికి తోడుగా నీడగా ఉండడానికి కృప చూపండి యేసయ్యా. వారిని బాధ్యతగా భావించి వారికి సహకరించే మనసుని మాకు దయచేయండి అయ్యా. వారి యొక్క శరీర బలహీనతలు, వ్యాధులు, బాధలు అన్నిటినీ పారద్రోలండి తండ్రి. వారికి మీ మాటలతో బలాన్ని చేకూర్చుండి అయ్యా. మీ గీతాలతో ఆదరణ కలిగించండి తండ్రి. జీవితంలో మిగిలిన రోజులన్నీ ఆనందంతో గడిపే భాగ్యాన్ని వారికి దయచేయండి అయ్యా. నీ రాజ్యానికి చేరుటకు అర్హతను పొందుకునే వారిగా వారికి జ్ఞానాన్ని దయచేయమని, వారిని నిత్యము రక్షించమని, ఈ నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభువును ప్రియ రక్షకుడును యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య ఆదరణ, ఆయన ప్రేమ కరుణ నిత్యము మనతో ఉండునుగాక. ఆమేన్.